హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే హ్యాపీగా ఉన్నాను. సో మీరైతే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉన్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఎందుకు వీడియో చేస్తున్నానంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఎందుకు అంటే ఛానల్ అయితే స్టార్ట్ చేశా, పేరు అభిరామ్ టాలెంట్స్ అని. మనకి ఎక్కడ చూస్తే టాలెంట్ ఏం లేదు. ఏం కంటెంట్ చేయాలనేసి చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. కంటెంట్ అనేది ఏమి ఇవ్వాలి? అందరూ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి కంటెంట్ ఇస్తున్నారు, ఏంటి అనేది నాకైతే ఇక్కడ ఏం అర్థం కాదు. అందుకని ఇక్కడ చాలాలో జరుగుతూ ఉన్నాను. దేని మీద స్టార్ట్ చేయాలి? చాలా వరకు చాలామంది వాళ్ళ ప్రొఫెషన్ బట్టి స్టార్ట్ చేశారు. నాకైతే ప్రజెంట్ ఉన్న ప్రొఫెషన్ చూస్తే ఏదో చిన్న జాబు, తర్వాత మా సొంత ఊరిలోనే ఫార్మింగ్ చేస్తా ఉన్నాను. దాని మీద స్టార్ట్ చేద్దామా అన్న చిన్న ఆలోచన అయితే ఉంది. తర్వాత మళ్ళీ ఆలోచిస్తే ట్రావెలింగ్, కొంతమంది ట్రావెలింగ్ మీద ఎక్కువ చేస్తుంటారు. మనం ట్రావెలింగ్ చేయాలంటే ప్రజెంట్ ఉన్న బడ్జెట్ అంతగా సెట్ అవ్వదు. మనం దేని మీద చేయాలి అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్లోనే ఉన్నారా? నాకైతే అర్థం కావట్లేదు. అందుకని దేని మీద చేయాలనేసి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నాను అన్నమాట. అందుకని మిమ్మల్ని అడుగుతున్నా, దేని మీద చేస్తే బాగుంటుంది, దేని మీద మనం చేయొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్స్ని మనం ఇక్కడ చూపించడానికి ఈజీగా ఉంటుంది. కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఎదురైందా? ఛానల్ ఎవరన్నా స్టార్ట్ చేసి కొత్తగా ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎవరికైనా అంటే మనం దేని మీద కంటెంట్ స్టార్ట్ చేయాలి. కొంతమంది అయితే ఆలోచించరు, ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడే వాళ్ళకి ఒక కంటెంట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. మనం దీని మీద చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దీన్నే కంటిన్యూషన్ చేద్దామని ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ అంటూ ఏముండదు, ఫ్యామిలీ పరంగా ఉంటుంటారు. కొంతమంది ఫ్యామిలీ పరంగా స్టార్ట్ చేస్తుంటారు. నాకైతే దేని మీద స్టార్ట్ చేయాలి ఏంటి, ఛానల్ అయితే స్టార్ట్ చేశా, చూద్దాం. మన లైఫ్ గురించే చేద్దామని అనేసి ఒక చిన్న హోప్తో స్టార్ట్ చేశాను మళ్ళీ. మీరు కామెంట్ చేయండి. ఏంటంటే మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్లోనే ఉన్నారా? కన్ఫ్యూజన్లో ఉండి ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండిపోయారా అనే దాని గురించి తెలుసుకుంటాను. అంటే నా ఒక్కడికైనా ఒకవేళ మీ అందరికి కూడా అలాంటి కన్ఫ్యూజన్ స్టేజ్ అనేది ఫస్ట్లో అనిపించిందా అనేది తెలుసుకుందామని అనుకుంటున్నాను. కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేజ్ ఏమైనా అనిపిస్తే చూద్దాం, ఓకేనా? ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే, ఏమన్నా నా సంబంధించి ఏమైనా వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేసినప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్గా రావాలి అనుకున్నట్టే బెల్ సింబల్ అనేది క్లిక్ చేయండి. అండ్ దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేనా? ఏదో చిన్న కొటేషన్లు వస్తుంటాయి అన్నమాట, సబ్స్క్రైబ్ చేసుకునే అనే దాని మీద చెప్తూ ఉంటారు. మనకైతే అంత టాలెంట్ లేదు కాబట్టి సపోర్ట్ చేయండి. నేను కూడా మీలో ఒకరిని అనుకొని, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరిని అనుకొని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పక్కన నాకు బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. ఒకవేళ నేను ఏదన్నా వీడియో చేసినప్పుడు నా వీడియోస్ కానీ మీకు నచ్చి బాగున్నాయి, తన వీడియోస్ చూడొచ్చు అనుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్గా మీకు రావడం జరుగుద్ది అన్నమాట, ఓకేనా? చూద్దాం. ఇంక ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను. చిన్నగా మీ సపోర్ట్ ద్వారా కొంచెం ఎదగాలనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.